నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కర్నూలు జిల్లా బనగానేపల్లిలో వేతనాల పెంపు, గ్రాట్యుటీలపై డిమాండ్ చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్రభుత్వం మాట తప్పిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. దీనిపై బీసీవై పార్టీ నాయకురాలు సుగుణ మాట్లాడుతూ అంగన్వాడీల ఉద్యమానికి బీసీవై పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటన చేశారు. అందరినీ మోసం చేసినట్టే జగన్ అంగన్వాడీలను కూడా మోసం చేశాడని విమర్శించారు. పనికి తగ్గ వేతనం ఇస్తామని జగన్ మాట తప్పారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల కంటే అధిక జీతం హామీ పైన మడమ తిప్పారని సుగుణ వివరించారు. పైగా అంగన్వాడీలపైన పని ఒత్తిడి పెంచారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెబాట పట్టారు. మంగళవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టనున్నారు. మండల జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన 3 సంఘాలు ఒక ప్రకటనలో విడుదల చేశాయి. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు, అంగన్వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని మండిపడుతున్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. అక్కడ దగ్గరికి వాయిస్ ఇస్తుంది, వాయిస్ తీసుకుంది. వాయిస్ తీసుకుంది. అందుకు మా బీసీవై పార్టీ బోడే రామచంద్రన్న గారు మన పార్టీ వచ్చిందంటే 28,000 మేము ఫిక్స్ చేసాము మన రాష్ట్రానికి. వీడియో కాకుండా ఫోటోలు కానీ కొడుతున్నారు. చెప్తావా? నేను బిస్కెట్ పంపుతాను. వాళ్ళు వచ్చి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.